హాయ్ హలో ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు స్పెషల్ లంచ్ ప్రిపేర్ చేశాను. ఇంట్లోనే వెజ్ థాలీ చాలా సింపుల్గా అండ్ ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. ఎలా అనేది కూడా క్లియర్గా చూపిస్తాను. అండ్ ఇది స్పెషల్లీ నేనైతే చెల్లి కోసం చేశాను. అంటే చెల్లి చెన్నైలో ఉంటుంది కదా, జాబ్ పర్పస్. తను వచ్చింది, తనకి అక్కడ హాస్టల్ ఫుడ్ కదా, సో స్పెషల్గా ఏదైనా వండాలి అనిపించింది. అందుకే ఇలా వెజ్ థాలీ ప్లాన్ చేశాను. బట్ వెజ్జే ఎందుకు అంటే తనకి నాన్ వెజ్ అంతగా నచ్చదు, అంటే నాన్ వెజ్ ఓన్లీ చికెన్ మాత్రమే తింటుంది. అందుకే వెజ్లోనే కొన్ని ఐటమ్స్ ఎక్కువ చేస్తే బాగుంటుంది. ఇలా థాలీలా పెట్టి లంచ్ ప్లాన్ చేద్దాం అనుకున్నాను. మీరు కూడా ఇలా సింపుల్గా ఇంట్లో ఎవరైనా గెస్ట్కి ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ట్రస్ట్ మీ, నేను క్లియర్గా చూపిస్తాను వీడియోలో. అండ్ ఇప్పుడు నేను చేసిన వంట అయితే ఈజీగా 10 మెంబర్స్ వరకు హ్యాపీగా తినేయచ్చు. ఈవెన్ 10+ కూడా తినచ్చు. అండ్ ఫస్ట్ నేను మెనూ రాసుకున్నాను. అంటే ఇంట్లో ఏమున్నాయో చూసుకొని తనకి ఏం నచ్చుతాయో ఆలోచించుకొని దాన్ని బట్టి ఒక మెనూ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అప్పుడు మనకి వంట ప్రిపరేషన్ అంతా ఈజీ అయిపోతుంది. నేను కూడా ఎక్కువ ఛానల్లో వెజ్ ఐటమ్స్ చూపించడం మానేశాను కదా, అందుకే ఈరోజు అయితే కంప్లీట్ వెజ్ మెనూ ఉంటుందన్నమాట. వంట ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు 2 బ్యూటిఫుల్ శారీస్ని చూపిస్తాను. ప్రజెంట్ ఫెస్టివల్స్ వస్తున్నాయి అండ్ పెళ్ళిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఈ శారీస్ మీకు ఏమైనా హెల్ప్ అవుతాయేమో చెక్ చేయండి. ఇప్పుడు నేను కట్టుకున్నది వచ్చి క్రీమ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ శారీ. మంచి పట్టు టైప్ లుక్ ఉన్నది. అండ్ ఇలాంటి కలర్ కాంబినేషన్ లైక్ పూజలకి, ఫెస్టివల్స్కి, టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు చాలా బాగుంటుంది. చాలా ట్రెడిషనల్ లుక్ వస్తుంది. అండ్ శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ ఉంది. ఈజీగా మీరు హ్యాపీగా డే అంతా కూడా క్యారీ చేయొచ్చు. ప్రజెంట్ పటోలా కైండ్ అనేది చాలా ట్రెండ్లో ఉంది కదా, సో ఈ శారీకి ఒక బిగ్ బోర్డర్ వచ్చింది అండ్ పటోలా ప్రింట్తోని బ్యూటిఫుల్గా వచ్చింది. శారీ అంతా క్రీమ్ కలర్ పైన చిన్న పింక్ కలర్ బుటీ డిజైన్ లాగా వచ్చింది. అండ్ పళ్ళు అంతా టాజిల్స్ కూడా వచ్చాయి. సో శారీ కట్టుకున్నప్పుడు చాలా మంచి లుక్ ఉంది. అండ్ ఇది డిఫరెంట్ అదర్ కలర్స్లో కూడా అవైలబుల్గా ఉంది. మీకు కలర్స్ కావాలంటే ఒకసారి మెసేజ్ చేయండి వాళ్ళకి. బై ద వే ఇది ఎక్కడి నుంచో చెప్పలేదు కదా, శ్రీహాన్ సాయి ట్రెండీ కలెక్షన్స్ అని చెప్పి వీళ్ళ వాట్సాప్ డీటెయిల్స్, అలానే ఇన్స్టాగ్రామ్ పేజ్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వీళ్ళు డైరెక్ట్గా వీవర్స్, మ్యానుఫ్యాక్చరర్స్తో డీల్ చేస్తారు. సో శారీస్ అనేవి బెస్ట్ ప్రైస్కి వస్తాయి. అండ్ వీళ్ళ దగ్గర అయితే శారీస్, డ్రెస్సెస్, జ్యువెలరీ, రెడీమేడ్ బ్లౌజెస్, వాట్ నాట్, హాఫ్ శారీస్, పట్టు లెహెంగాస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలానే పట్టు కలెక్షన్ లైక్ కాంచిపురం, హ్యాండ్లూమ్ పట్టు శారీస్, ఉప్పాడ, వెంకటగిరి, మంగళగిరి ఇలాంటి శారీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అన్నిటితోని డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్తో వీళ్ళు డీల్ చేస్తారు. సో అన్నీ కూడా బెస్ట్ ప్రైజెస్కి వస్తాయి. సో పెళ్ళిళ్ళ సీజన్కి కూడా ఎవరైనా ట్రై చేయాలి శారీస్ అంటే ఒకసారి వీళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. నేను డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. నెక్స్ట్ శారీ బ్యూటిఫుల్ బ్లూ, ఇంక్ బ్లూ అంటాం కదా, అలాంటి బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఇది కూడా చాలా బాగుంది. చాలా బ్రైట్ లుక్ వచ్చింది వేసుకున్న తర్వాత. ఇలాంటి కలర్స్ వేసుకున్న తర్వాత చాలా బాగుంటాయి. అండ్ దీనిపైన కంప్లీట్ సిల్వర్ జరీ వీవింగ్ వచ్చిందనమాట. సో మంచి స్టోన్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ అలా పెట్టుకుంటే ఇంకా గ్రాండ్గా ఉంటుంది. ఈ శారీస్కి నేను నా దగ్గర ఉన్న బ్లౌజ్తో పేరప్ చేశాను. దీనికి వచ్చిన బ్లౌజెస్ కూడా చాలా బాగున్నాయి. మీరు యాస్టీస్ కుట్టించుకున్నా సరిపోతుంది, చాలా గ్రాండ్గా ఉన్నాయి. అండ్ ఈ శారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది, బిగ్ బోర్డర్ వచ్చింది. అలానే మంచి ఈజీ టు క్యారీ శారీ లాగా ఉంది. అండ్ ఈ శారీ కూడా అదర్ కలర్స్లో అవైలబుల్గా ఉంది. మీకు కలర్స్ కావాలంటే వీళ్ళకి ఒకసారి మెసేజ్ చేయండి, నేను డీటెయిల్స్ అన్నీ పెట్టాను కాబట్టి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయి ఉన్నారు రీసెల్లర్స్ కింద కూడా అంటే కూడా వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. సో ఎలా ఉన్నాయి శారీస్? నచ్చాయా మీకు? ఈ 2 శారీస్లో మీకు ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నాకు ఏది బాగుంది అనేది కూడా చెప్పడం మర్చిపోవద్దు. నేను చాలా రోజుల నుంచి ఇలా వెజ్ థాలీ ప్రిపేర్ చేయాలి అనుకున్నాను, బట్ చెల్లి కోసం చేస్తాను స్పెషల్గానైతే మాత్రం అనుకోలేదు. ఇప్పుడు వంట స్టార్ట్ చేసేసాను. ఒక పక్క కళాయిల్లోని ఫ్రై చేస్తున్నాను అండ్ ఇంకొక పక్క వంకాయ శనగపప్పు కర్రీ చేస్తున్నాను. అండ్ మెనూ చూశారు కదా, పులిహోర అనుకున్నాను. బికాజ్ థాలీ అంటే వెజ్, అందులో వెజ్ థాలీ అంటే పులిహోర కంపల్సరీగా ఉండాలి కాబట్టి పులిహోర, వైట్ రైస్. అండ్ కర్రీస్ వచ్చి కాలీఫ్లవర్ ఇంకా పొటాటో ఫ్రై
ఫ్రై లాగా. అంటే తనకి కాలీఫ్లవర్ ఫ్రై నచ్చుతుంది అండ్ అక్కడ హాస్టల్గా అంతగా చేయరు కాబట్టి కాలీఫ్లవర్ ఫ్రై అని అనుకున్నాను. అండ్ ఇంకొకటి వంకాయ శనగపప్పు ఇలాంటి కాంబినేషన్ బాగుంటుంది కదా, అందుకని అదొకటి అనుకున్నాను. అండ్ కొంచెం శనగపప్పు వడలు కూడా చేస్తున్నాను సైడ్న, ఒక స్నాక్ లాగా ఉంటుందని. అండ్ పూరీ కుర్మా, ఇంకా పప్పు టమాటో. తనకి ఏదైనా టమాటో కాంబినేషన్ నచ్చుతుంది, అందుకని పప్పు టమాటో సింపుల్గా అయిపోతుంది అండ్ ఫాస్ట్గా కూడా చేయొచ్చు. ఇంకా రసం అనుకున్నాను. సాంబార్ అదంతా పెట్టుకోలేదు, మజ్జిగ పులుసు చేస్తున్నాను అండ్ ఆనపకాయ పచ్చడి చేస్తున్నాను. స్వీట్ వచ్చి సేమియా చేశాను అనమాట. సో అన్నీ చాలా ఫాస్ట్గా అయిపోయేవే, ఎక్కువ టైం పట్టదు, బట్ ఐటమ్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇలా థాలీలాగా ఆర్ భోజనాలకి పెట్టినట్టు పెడితే బాగుంటుంది, తిన్న వాళ్ళకి కూడా సాటిస్ఫైడ్గా ఉంటుంది కదా, అందుకని. అండ్ తనకి నాలాగే కొంచెం భోజనాలు అలా నచ్చుతుందనమాట. తినేది ఏముండకపోయినా అలా అన్ని ఐటమ్స్ ట్రై చేయాలంటే తనకి కూడా ఇష్టమే. అండ్ అఫ్కోర్స్ హాస్టల్లో ఉండొచ్చిన తర్వాత కొంచెం మంచిగా ఏదైనా తినాలనిపిస్తుంది కాబట్టి బాగుంటుంది అని ఇలా ప్లాన్ చేశాను. అండ్ ఒక పక్క కళాయిలో ఫస్ట్ ఫ్రై చేస్తున్నాను. దానికి కొంచెం ఆయిల్ వేసి జీరా వేసాను, ఆనియన్స్ వేసాను, పచ్చిమిర్చి వేసాను. అందులోనే కొంచెం చిన్నగా కట్ చేసుకున్న పొటాటో, కాలీఫ్లవర్ రెండు కలిపి వేసి కొంచెం అటు ఇటు ఫ్రై చేసి తర్వాత మూత పెట్టుకొని కొంచెం సేపు కుక్ చేస్తున్నాను. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, కరివేపాకు వేసాను, అలానే కొత్తిమీర వేసాను. అంతకుమించి ఏం వేయలేదు, ఉప్పు కారం. అండ్ ఇంకొక పక్క కుక్కర్లోని కొంచెం ఆయిల్ వేసి జీరా వేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసాను, పచ్చిమిర్చి వేసాను, ఇంకా పసుపు, కారం, పచ్చిమిర్చి, టమాటోస్ ఇవన్నీ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఉల్లి ముద్దలాగా మసాలా చేస్తున్నాను. అందులో ఇప్పుడు శనగపప్పు వేసి కుక్ చేసుకోవాలి. అండ్ ఇంకొక పక్క కళాయిలోని పచ్చడి చేస్తున్నాను, ఆనపకాయ పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుంది. జనరల్గా ఆనపకాయ అంటే కొంతమంది నచ్చకపోవచ్చు కదా, కానీ ఇలా పచ్చడిలు చేస్తే చాలా బాగుంటుంది. సో కళాయిలో కొంచెం ఆయిల్ వేసి జీరా, మినపప్పు, శనగపప్పు వేసాను. తర్వాత ఆనపకాయ ముక్కలు చిన్నగా కట్ వేసుకున్నాను. అన్నీ ఆల్రెడీ రెడీగా కట్ చేసుకొని ఉంచుకుంటే మనకి ఈజీగా ఉంటుంది కదా. అందులో టమాటోస్ యాడ్ చేశాను. ఇంకా అన్నీ కలిపేసి మూత పెట్టేయడమే. ఇంకా అందులో కొంచెం ఉప్పు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని కుక్ చేసుకోవడమే. శనగపప్పు వడ చేస్తున్నా కదా, అంటే స్నాక్ లాగా ఉండడానికి ఈ మెనూలోనే. సో ఆ శనగపప్పు నానబెట్టాను కదా, అందులో కొంచెం తీసి ఇలా శనగపప్పు వంకాయ కర్రీ లాగా చేస్తున్నాను. ఇంకా పచ్చడిలోకి కొంచెం కొత్తిమీర వేసాను. ఇంకా ఆల్మోస్ట్ ఆనపకాయ కుక్ అయిపోయినట్టే, ఇంకొంచెం సేపు ఉంటే సరిపోతుంది. లాస్ట్లో చిన్న చింతపండు ముక్క వేసి పక్కన పెట్టేయడమే, అంతే. అది అలా మిక్సీ పట్టేయడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఆనపకాయ అనేది ఎక్కువగా కుక్ అవ్వకూడదు, కొంచెం ఆ రానెస్ తగ్గిపోయి కుక్ అయిపోతే, అంటే ఆ పచ్చివాసన పోయే వరకు కుక్ అయితే సరిపోతుంది. అండ్ ఒక పక్క కుక్కర్లో నేను శనగపప్పు యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసి కుక్ అవ్వడానికి కుక్కర్ విజిల్కి పెట్టేశాను. అండ్ ఇటుపక్క మన కాలీఫ్లవర్ అండ్ పొటాటో రెండు కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. ఇంకా కొంచెం కారం వేసాను అండ్ కొత్తిమీర వేస్తే దీని పని కూడా అయిపోయింది. అండ్ ఇందులో వెల్లుల్లి వేయడం మర్చిపోయాను. పచ్చడిలో అంటే వెల్లుల్లి కంపల్సరీ కదా, అందుకే వెల్లుల్లి యాడ్ చేసేసాను. అండ్ ఈ పచ్చడి కంప్లీట్గా నేను పచ్చిమిర్చితోనే చేశాను, ఇంకా ఎండుమిర్చి యాడ్ చేయలేదు. పచ్చిమిర్చితో అయితే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది. పచ్చిమిర్చి, చింతపండు, టమాటో, ఆనపకాయ ఇవన్నీ కలిపి టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర, కరివేపాకు కూడా వేసాం కదా. అండ్ పప్పు చేస్తున్నాను. టమాటో పప్పుకి ఇంకా పెద్దగా ఏం వేయాల్సిన అవసరం లేదు, మీకు తెలిసే ఉంటుంది. బట్ నాకు సడన్గా ఇంట్లో కొంచెం పుదీనా ఉందని గుర్తొచ్చింది. అంటే పుదీనా నేను పుదీనా కాదు, మెంతుకూర చపాతీతో చేద్దాము అని చెప్పి ఉంచాను. అది ఉందని గుర్తొచ్చి అది కొంచెం యాడ్ చేసేసాను. ఇంకా అన్నీ ఇందులో వేస్తాను, పచ్చిమిర్చి, పసుపు, కొత్తిమీర, కరివేపాకు, చింతపండు, కొంచెం నెయ్యి, పసుపు, కారం అన్నీ వేసేసి కుక్కర్ విజిల్కి పెట్టేశాను. ఇంక ఇది అయిపోయిన తర్వాత అలా కొంచెం మెదిపేసి పోపు పెట్టేసుకోవడమే, అంతే, సింపుల్. దీనికి కాంబినేషన్ మళ్ళీ చారు పెట్టాను, మిరియాల రసం లాగా కొంచెం పెట్టాను. సాంబార్ ఏం పెట్టట్లేదు బికాజ్ ఇదంతా ఎక్కువైపోతుంది. ఇప్పుడు నేను వండిన ఫుడ్డే మేమందరం
టైమ్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ తినగా కూడా ఇంకా ఉండిపోయాయి. బికాస్ మనం ఇన్ని వెరైటీస్ మీద కొంచెం కొంచెమే తింటాం కదా, సో ఎక్కువ మిగిలిపోతాయి. సో చెప్పాను కదా, అందుకే ఇది ఈజీగా మీరు 10+ మెంబర్స్కి చక్కగా వంట చేసి పెట్టచ్చు. ఇలా అంటే అన్ని కర్రీస్ మనం ఎక్కువ చేయట్లేదు, బట్ అన్నిటి మీద ఇవి ఎక్కువ అవుతాయి అంతే. శనగపప్పు కుక్కర్లో పెట్టాను కదా, శనగపప్పు ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంకా కర్రీలో కావాల్సిన మసాలా అంతా కూడా వేసేసాను, లైక్ ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసాను. ఇంకా లాస్ట్లో వంకాయ వేసి వంకాయ కూడా బాగా పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకొని ఇంకా టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తూ ఉప్పు కారం అన్నీ వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే. అండ్ టైం చూసారా 12 అవుతుంది. నేను వంట అయితే అరౌండ్ 11 కల్లా స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ 3-4 కర్రీస్ వరకు అయిపోయాయి. పచ్చడి కూడా అయిపోయినట్టే, మిక్సీ పట్టాలంతే. అండ్ మజ్జిగ పులుసు చాలాసార్లు నేను వీడియోస్లో చూపించాను కదా, అడుగుతూ ఉంటారు మజ్జిగ పులుసు చూపించమని, అందుకే దాని ప్రిపరేషన్ కూడా రికార్డ్ చేశాను. ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి మెంతులు యాడ్ చేసుకోవాలి మజ్జిగ పులుసుకి, నేను అయితే వేస్తాను. అండ్ కొంచెం ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకున్నాను. అండ్ ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ మనం ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది మజ్జిగ పులుసులో. అండ్ ఇది కంప్లీట్గా కుక్ అవ్వకూడదు, కొంచెం కసకసలాడుతూనే ఉండాలి. అండ్ కొంచెం పసుపు, పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి కూడా కొంచెం అలా మగ్గిపోతే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇందులో కావాల్సినట్టు కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. కొంతమంది అయితే టమాటోస్ వేస్తారు, ఇంకా క్యారెట్ ఇవన్నీ కూడా వేస్తుంటారు. నేను ఇంతకుముందు వేసేదాన్ని కానీ ఇప్పుడైతే సింపుల్గా ఇలాగే చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇక్కడ ద మెయిన్ పార్ట్, మనం పెరుగుని కొంచెం చిలుక్కొని అంటే బాగా కొట్టుకొని అందులో ఇది పోపు అంతా తిరిగేసేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి, చేత్తో కలుపుకోవాలి. అంటే ఇక్కడ పచ్చిమిర్చి వేసాం కదా, పచ్చిమిర్చి ఇలా మనం పచ్చి పులుసుకి ఎలా అయితే ఇలా పిసుకుతామో చేత్తోని, అలా చేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఈ పచ్చిమిర్చిలో ఉన్న కారం అంతా పెరుగులోకి బ్లెండ్ అయ్యి ఒక మంచి టేస్ట్ వస్తుంది. సో ఎస్, మజ్జిగ పులుసు కూడా రెడీ అయిపోయింది. అండ్ పులిహోర తెలియని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి, అందుకే పెద్దగా రెసిపీ ఏం చూపించలేదు. పులిహోర ఒక పక్క చింతపండు పులిహోర చేస్తున్నాను. అండ్ శనగపప్పు వడలకి అందులో శనగపప్పు ఒక గంటన్నర అలా నానితే సరిపోతుంది. అందులో కొంచెం అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. సో ఉల్లిపాయ ముక్కలు ముందు వేయకూడదు, అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొన్ని శనగపప్పు గింజల్ని పక్కన పెట్టుకోవాలి, కొన్ని మధ్యలో తగులుతూ ఉంటేనే బాగుంటుంది. మిగిలిందంతా పేస్ట్ లాగా రుబ్బేసుకొని అందులో కొంచెం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఇలా శనగపప్పు వడల్లా వేసుకుంటే తెలిసే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకేంటి, వంట అంతా అయిపోయినట్టే. లాస్ట్లో సేమియా పాయసం చేస్తున్నాను, చాలా సింపుల్గా. నా దగ్గర ఆల్రెడీ రోస్టెడ్ సేమియా ఉంది, సో అది పాల్లో వేసి కొంచెం అది అయిపోయిన తర్వాత షుగర్ ఇవన్నీ వేసుకుంటే సేమియా రెడీ అయిపోతుంది. అండ్ టైం కూడా బై 1 నా వంట అంతా 1:15 కల్లా వంట అంతా అయిపోయింది. సో ఇలా సింపుల్గా ఎవరైనా వచ్చినప్పుడు డెఫినెట్గా ఇలా స్పెషల్ వెజ్ థాలీ లాగా ప్రిపేర్ చేసి పెట్టండి, నచ్చుతుంది. నేను ఆల్రెడీ పూరి కుర్మా చేసేసాను వీడియో స్టార్ట్ చేయకముందే. దొండకాయ ఫ్రై అది చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా అమ్మ కూడా వద్దనేసింది, ఎందుకు ఇన్ని ఐటమ్స్ వద్దు సరిపోతాయిలే అనేసింది. ఇంకా అప్పడాలు, వడియాలు ఇవన్నీ వేపుతాం కదా, అవన్నీ ఎలాగో ఉంటాయని ఇంకా ఫ్రై చేయలేదు. సో టేబుల్ పైన అన్నీ కూడా పెట్టేశాను. సో ఇలా ఈరోజు స్పెషల్గా లంచ్ చేసుకొని ఫ్యామిలీ అందరం కలిసి భోజనం చేసాము.
ఈరోజు మూవీకి కూడా వెళ్తున్నాము. అంటే అవతార్ 2 రిలీజ్ అయింది కదా, అది చూద్దామని అనుకుని బుక్ చేసుకున్నాము. బట్ అవతార్ 2 చూడాలంటే అవతార్ 1 కూడా చూడాలి కదా. అంటే అది చూసి చాలా రోజులు అయిపోయింది. ఫస్ట్ అది చూస్తే దాని కంటిన్యూషన్ చూసినప్పుడు ఇంకా బాగా ఎక్కుతుంది మూవీ అని చెప్పి అనుకున్నాము. అందుకే లంచ్ చేసి ఆఫ్టర్నూన్ అవతార్ 1 మూవీ ఇంట్లో పెట్టుకొని చూసి ఈవినింగ్ ఫస్ట్ షోకి అవతార్ 2 మూవీకి వెళ్ళాలి. ఇది మా ప్లాన్ అనమాట. సో ఇప్పుడు డాడీ కోసం వెయిటింగ్. డాడీ ఇంకా రాలేదు. డాడీ వస్తే ఇంకా అందరం కూర్చొని భోజనం చేయొచ్చు అని. భోజనం చేసిన తర్వాత అనుకున్నట్టే 1 మూవీ పెట్టుకొని చూసాము. అండ్ 2 మూవీ కూడా ఈవినింగ్ ఫస్ట్ షోకి వెళ్ళి చూసాము. చాలా బాగుంది, నాకైతే నచ్చింది. అంటే పెద్ద మూవీయే కానీ కొంచెం ఇంట్రెస్టింగ్గానే అనిపించింది. అండ్ ఎక్కడ బోర్ కొట్టినట్టయితే అనిపించలేదు. అండ్ ఎప్పటి నుంచో నేను వెజ్ థాలీకి వీటికి ప్లేట్స్ కొనాలి, అంటే పెద్ద ప్లేట్స్ కొని అందులో చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి కదా, మనం బయట థాలీ తిన్నప్పుడు ఇస్తారు, అలాంటివి తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. తీసుకోవాలి. పెద్ద ప్లేట్స్ అయితే ఉన్నాయి కానీ బౌల్స్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకొక 2 ప్లేట్స్, అంటే నా దగ్గర ఓన్లీ 2 ప్లేట్స్ ఉన్నాయి పెద్దవి, ఇంకొక 2 తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఎప్పుడైనా ఒకసారి మనం ఇంట్లోనే ప్లాన్ చేసుకోవడానికి లంచ్ ఆర్ డిన్నర్ బాగుంటుంది. అండ్ మూవీ అయితే స్టార్ట్ అయింది, చూస్తున్నాము. సో అలా ఈవినింగ్ ఫస్ట్ షోకి మూవీకి వెళ్ళి ఇంకా నైట్కి వచ్చి డిన్నర్ చేసి ఫ్యామిలీ టైం స్పెండ్ చేసాము. ఇంకా తర్వాత నేను వీడియో అంతా రికార్డ్ చేయడం కూడా మర్చిపోయాను. సో ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి. అండ్ ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడు ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఎంతమంది 2 మూవీ కూడా చూసారు అనేది కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను మళ్ళీ ఇంకొక వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, సీ యూ ఆల్.